అన్నా తాను చేపట్టిన పదవులకు వన్నె తెచ్చిన గొప్ప వ్యక్తి కేవీ రమణాచారి అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆర్డీఓ స్థాయి నుంచి కలెక్టర్గా, టీటీడీ ఈవోగా, ప్రభుత్వ సలహాదారుడిగా పనిచేసి అందరి మన్ననలు పొందారన్నారు. తెలంగాణ తొలి దశ ఉద్యమంలో కేవీ రమణాచారి జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. హైదరాబాద్ నాంపల్లి తెలుగు విశ్వవిద్యాలయంలో విద్యాశంకర భారతి స్వామితో కలిసి కేవీ రమణాచారి రాసిన హరే శ్రీనివాస పుస్తకాన్ని రిలీజ్ చేశారు హరీష్ రావు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. రమణాచారి గారంటే చాలా మంది అధికారుల గురించి వింటూ ఉంటాం. నేను దాదాపు 22 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నాను. ప్రతి అధికారికి కొన్ని ప్లస్లు ఉంటాయి, కొన్ని మైనస్లు ఉంటాయి. కానీ మా రమణన్న గురించి ఏ ఒక్కరు ఒక్కనాడు కూడా చెడుగా మాట్లాడింది నేనైతే విన్నాను. చేతనైనంత వరకు 10 మందికి సహాయం చేసే వ్యక్తిత్వం. చాలా పదవులు అనుభవించారు రమణన్న గారు. వారు 1969లోనే స్కూల్ విద్యార్థిగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జైలుకు పోయిన స్ఫూర్తి కూడా రమణన్నకు ఉన్నది. సో అధికారిగా కూడా ఎంతో బాగా ఒక ఆర్డీఓ నుంచి, గడప కలెక్టర్ నుంచి, తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో నుంచి, తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారుడిగా కూడా పనిచేశారు. ఆయనలో నేను ఒక కలెక్టర్ను, నేను ఒక ఐఏఎస్ అధికారిని అనే అహంకారం విచ్చెత్తు కూడా మనం ఎప్పుడు గమనించాం, ఎప్పుడు కూడా చూడం. చాలా సున్నితమైన వ్యక్తిత్వం. 10 మందికి ఈ జీవితం ఉపయోగపడాలనేటువంటి తపన ఆయనలో.